వారి మీద ప్రేమ ఉన్నట్టు వ్యక్తపరుస్తారు. ప్రేమ ఉన్నట్లు మాట్లాడతారు. అయితే వారి హృదయం నాశనకరమైనటువంటి గుంట. అయితే వారి హృదయము తోడేలు స్వభావంతో ఉంటారు. అందువల్ల అటువంటి వారి యొక్క మాటలు మనం జాగ్రత్తగా తీసుకొనవలసిన వారమై ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారు? "ఎందుకు ఈమెను మీరు తొందర చేస్తున్నారు? ఈమె నా నిమిత్తం ఒక మంచి కార్యము చేసి ఉన్నది. ఈమె ఎందుకని ఈ కార్యం చేసి ఉన్నది అంటే, నేను చెప్తాను భవిష్యత్తులో గూర్చినటువంటి విషయాలు నేను మీకు చెప్తాను వినండి. ఈమె తనంతట తానుగా ఇది చేయట్లేదు. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి ఈ కార్యము చేస్తున్నది. ఈమె నా భూస్థాపన కొరకు ఈ కార్యము చేస్తున్నది. నేను ఇంకా కొంతకాలము మీ నుండి వేరైపోనై ఉన్నాను. ఇంకా కొంతకాలానికి నేను పాపుల చేతికి అప్పగించబడినై ఉన్నాను. వారు నన్ను సిలువ వేస్తారు. వారు నన్ను చంపుతారు. నా దేహము సమాధి చేయబడుతుంది. నా భూస్థాపన కొరకు నా శరీరముని ఈమె ముందుగా అభిషేకించి ఉన్నది. అర్థమైనదా? ఈమె ఎందుకు ఈ కార్యం చేస్తున్నదని చెప్పి భవిష్యత్తులో సంభవింపనైనటువంటి ఆయన మరణమును గురించి, ఆయన సమాధిని గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. అట్లాగనే యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే, ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడినో అటువంటి సువార్త ప్రకటించబడుతున్న ప్రతి స్థలంలో కూడా ఈమె చేసినటువంటి ఘన కార్యము గూర్చి ప్రకటించబడును. చూసారా? 2000 సంవత్సరములకు ముందు యేసుక్రీస్తు ప్రభువు ఈమెను గూర్చి ఇట్లా చెప్తున్నారు. ఈమె చేసినటువంటి గొప్ప కార్యము, త్యాగము, కృతజ్ఞతతో కూడినటువంటి, కన్నీటితో కూడినటువంటి అభిషేకము, ఆరాధన ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడినో అక్కడక్కడ మగ్దలేని మరియమ్మ గారు చేసినటువంటి ప్రేమ కార్యం ప్రకటించబడని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. అందును బట్టి ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయినా కూడా మగ్దలేని మరియమ్మ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృతజ్ఞతకు ఆమె ఒక సింబల్‌గా ఉన్నది. ఆరాధనకు ఆమె ఒక సింబల్‌గా ఉన్నది. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదమా ఆయన దైవము పాలితులా మాయన మేపెడి గొర్రెలమో రండి ఉత్సాహించి పాడుదమో రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుండు ఘన మహాత్యము గలరాజు ఆదియునిప్పుడునెల్లప్పుడున్ అయినట్లు యుగములనౌను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి స్తోత్రము కల్గుగక. కృతజ్ఞతతో యేసయ్య నన్ను చావుగోతి నుంచి విడిపించినారు. చావుగోతి నుండి నన్ను లేవనెత్తి దయను కృపను జీవకిరీ నీచులైనటువంటి మనుష్యులు భక్తిహీనుల కొరకు గురుంట తవ్వేవారిగా ఉన్నారు. చావుగోతిని సిద్ధపరిచేవారిగా ఉన్నారు. అయితే భక్తి పరుల కొరకు, దేవుని యొక్క సేవకుల కొరకు ఏ గుంట అయితే నువ్వు తవ్వావో ఆ సమాధి దొడిలో నువ్వు పాతి పెట్టబడతావు. జాగ్రత్త. దేవుని యొక్క సేవకుల కొరకు నువ్వు ఏ సమాధినైతే సిద్ధపరిచావో, ఏ కీడైతే యోచించావో అది నీ నెత్తి మీదుగా పోయబడి ఉంటుంది. నువ్వు సమాధి చేయబడతావు. నీ ఆత్మ పరలోకమునకు చేరదు. నీ ఆత్మ నివాసం లేక కుళ్ళిపోతుంది. జాగ్రత్త. జాగ్రత్త 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 జాగ్రత్త. చావుగోతి నుండి నన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును నీ శిరము మీద జీవ కిరీటముగా వేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మన జీవమాయే హోవా దేవుని పావన నామమును తించుమా నాయంతరంగము లోవసించో నో సమస్తమా జీవమాయే హోవా నీకు చేసిన మేళ్లను మరువాకు నీవు చేసిన పాతకంబులను మానించి జబు లేవియున్ లేకుండ చేసెను ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా యౌవనంబు పక్షిరాజు
యవ్వనంబో వలెనే క్రొత్త యవ్వనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పెంత ఎడమో మనకును పాపమునకంత ఎడమ కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభు నీతి పనులు చేయో బాధితులకు న్యాయమిచ్చున్ విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిజ్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పోసిగాలి వేవానెరిగి పోయి బసను తెలియని వనవాస పుష్పము వలెనె నరుడుండు. నరు నాయువు తృణ ప్రాయమో మన దైవ కృపమెండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం. ఎంత చక్కగా పాటను గట్టి పాడుతున్నారు దైవజనులు. దేవ సంస్తుతి చేయవే మనస. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమునను నా సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేస్తున్నటువంటి ఉపకారముల దేనిని మరొకము అనేటువంటి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయమును చక్కగా ఒక పాటగా రచించినారు దైవజనులు. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఎంత చక్కని పాట. కృతజ్ఞత ఎక్కడుంది? కృతజ్ఞత మేలు పొందుకోవడమే. తర్వాత ఏరు దాటాక తెప్ప తగలబెట్టేస్తారు రకాలు. మేలు పొందుకోవడమే పొందుకోవడమే పొందుకోవడమే, కృతజ్ఞత అనున్నదే లేదు. మా తల్లిగారు చెప్తూ ఉండేవారు, పాపాలన్నింటిలో ఏది గొప్ప పాపం అని అడిగితే ఇదో అదో 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 అని చెప్తాం. అప్పుడు మా తల్లిగారు ఏమని చెప్పారంటే, కృతజ్ఞత రాహిత్యమే గొప్ప పాపము. కృతజ్ఞత లేనటువంటి వారు ఘోరమైనటువంటి పాపులు. ఇస్కరియోతు యూదాకు ఎక్కడుంది కృతజ్ఞత? యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాలన్నీ చూశాడు. చివరికి 30 వెండి నాణెముల కోసం యేసుక్రీస్తు ప్రభుని అమ్మివేశాడు. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందెదం. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. వీరి నెత్తి మీద కరోనా వైరస్ పెడదామా, ఈ వైరస్ పెడదామా, ఆ వైరస్ పెడదామా అని నీచులైనటువంటి మనుష్యులు తమ పొరుగు వారికి ఎట్లా హాని చేయాలి, ఎట్లా అనారోగ్యం కలుగు చేయాలి, ఎట్లా పచ్చని చెట్టుగా ఉన్నటువంటి వారిని భస్మం చేయాలి అన్నటువంటి కీడు చెడు యోచించున్నారు. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, వారు యోచించినటువంటి కీడు వారి నెత్తి మీదకు వచ్చును, వారు తవ్విన గుంటలో అటు నీచులు పడతారని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా చెబుతున్నది. ఫరో
ఇజ్రాయేలుకు కీడు యోచించాడు. అయితే ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుడు ఏమైపోయినాడు? సమాధి చేయబడి ఉన్నాడు. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. నువ్వు ఇతరుల బిడ్డలను చంపాలని ప్రయత్నం చేస్తున్నావా? జాగ్రత్త, నీ బిడ్డ సమాధి అయిపోతాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపచేసెను ప్రభు యేసుడు. ఆ ఆ ఆ ఆ ఆ అపవిత్రాత్మలు లేవు అని అన్నటువంటి మాట వాస్తవం కాదు. సైన్స్కి ఇంకనూ అందనటువంటి దృశ్యములు అనేకములనవి, మైక్రోస్కోప్ టు టెలిస్కోప్కి అందనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఒకనొక జర్నలిస్టు యూకే అధ్యక్షునిగా, యూకే ప్రైమ్ మినిస్టర్గా, వార్ టైం ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి విన్స్టన్ చర్చిల్ గారిని ఇట్లా ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఇంటర్వ్యూ చేస్తున్నాడు. సార్, ఈస్ దర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్? ద ఆన్సర్ బై విన్స్టన్ చర్చిల్ వాస్ అసర్టివ్, ఎస్. ఎందుకంటే విన్స్టన్ చర్చిల్ గారైనా, ట్రంప్ గారైనా ఈ అధ్యక్షుల దగ్గర క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయన్నమాట. నెతన్యాహు గారికి అందనటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంటుంది? ఇక్కడ నేను మాట్లాడుతుంటే అన్నీ కూడా హెబ్రూలోకి ట్రాన్స్లేట్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు నెతన్యాహు గారి ప్రాణమునకు అపాయకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని చెప్పి ఆ ఇజ్రాయెల్ సెక్యూరిటీ అంతా కూడా, సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా, ఐడిఎఫ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా, నెతన్యాహు గారి బంగ్లా పక్కన ఉన్నటువంటి కాచున్నటువంటి సెక్యూరిటీ అందరూ కూడా అరబీ భాష నేర్చుకోవాలి అని చెప్పి ఒక చట్టము వచ్చి ఉన్నది. అరబీల నుండి ప్రమాదం వస్తున్నదని నెతన్యాహు గారికి భయం. ఏ రష్యా నుంచి ప్రమాదం రాదా? ఏ సిటీ ఆఫ్ 7 హిల్స్ నుంచి రాదా? ఆ సిటీ ఆఫ్ 7 హిల్సే కదా మర్డర్స్ ప్లాన్స్ అన్నీ కూడా చేసేది. ఈ మర్డర్స్ ప్లాన్స్ అన్నిటికీ రచయితే సిటీ ఆఫ్ 7 హిల్స్ కదా. నేను అధముండను కాను అని నువ్వు అనుకుంటున్నావా? నీ మౌడు చేస్తాడు, నువ్వు అధముండవు అవుతావు అని చెప్పి దేవుని వాక్యము చెప్తున్నది. అత్యున్నత సింహాసనానికి నీవు హెచ్చించుకుంటున్నావు కదా, ఒక్క దినంలో నేను కూలిపోతావు. వ్యధముండను కానని అనుకున్నావు కదా, నువ్వు వ్యధముండవు అవుతావు. జాగ్రత్త. అందువల్ల ప్రమాదము, అపాయము ఏ మార్గంలో వస్తుందో తెలియదు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చాలా అవసరం. నేను వ్యధముండను కాననుకుంటున్నావు నువ్వు, జాగ్రత్త, వ్యధముండవు అవుతావు. నా మాటలు కాదండి, దేవుని మాటలు. నేను అత్యున్నతమైనటువంటి ఆ శిఖరంపై ఉన్నాను. ఈమె పేరు మిస్టరీ, ఈమె పేరు రహస్యము. నేను వ్యధముండను కాను, అనేకులు వ్యధముండలు చేస్తాను అనుకున్నావు కదా, నువ్వు వ్యధముండవు అవుతావు, జాగ్రత్త అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది. సిటీ ఆన్ 7 హిల్స్ గురించి చెప్తున్నానమ్మా, నేను ఎవరి కోసం చెప్పట్లేదు, మీకోసం కాదు. నా కోసం చెప్తున్నారు. పాస్టర్ గారు అన్నీ కూడా నా కోసమే చెప్తారు. పాస్టర్ గారికి వేరే పని ఏమి లేదు. అయితే నువ్వు దిద్దుకోవచ్చు కదా, నీ తెగులు నువ్వు మార్చుకోవచ్చు కదా, నీ జాడ్యం నువ్వు మార్చుకోవచ్చు కదా, నీ ప్రవర్తన నువ్వు దిద్దుకోవచ్చు కదా. నీ గురించి అని నువ్వు తెలుసుకున్నప్పుడు దిద్దుబాటు నీకు అసహ్యం కదా, వ్యధముండవు అవుతావు, జాగ్రత్త. నేను వ్యధముండను కాను అని చెప్పి మిస్టరీ అని పేరు పెట్టబడినటువంటి ఈ స్త్రీ అనుకున్నది. అయితే దేవుడు ఈ మిస్టరీ అని పేరు పెట్టబడినటువంటి ఈ స్త్రీతో చెప్తున్నాడు, జాగ్రత్త, నువ్వు వ్యధముండవు అవుతావు. మగ్దలేని మరియమ్మ గారు ఎంతో ప్రేమ కలిగి, కృతజ్ఞత కలిగి యేసుక్రీస్తు ప్రభు పాదములు కడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారు? ఈమె నా నిమిత్తం ఒక గొప్ప కార్యము చేస్తున్నది, ఎందుకు ఈమెను తొందర చేస్తున్నారు? ఎందుకు ఈమెను బాధ పెడతా ఉన్నారు? ఎందుకు నా సేవకుని నీవు నిరుద్యోగానికి అప్పగించావు? ఎందుకు నా సేవకుని నువ్వు చెరసాలకు అప్పగించావు? ఎందుకు నా సేవకుని మీద నువ్వు పోలీసు కేసులు పెడుతున్నావు? జాగ్రత్త, నీ జ్యేష్ఠ కుమారుడు కొట్టివేయబడును. జాగ్రత్త, 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 జాగ్రత్త. పారో రథముల సేనలను, తన శ్రేష్టాధిపతులను, ఎర్ర సముద్రములోన ముంచి వేసెనే యెహోవా. ఎర్ర సముద్రములోన ముంచి వేసెనే యెహోవా.
నీ మహిమాతిశయమున కోపాగ్ని రగుల చేసి చెత్తవలే దహించెదవో నీపై లేచు వారిని దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును నాకతే దోసెదను అని శత్రువాను కొనెను నీ మహిమాతిశయమున కోపాగ్ని రగుల చేసి చెత్తవలే దహించెదవో నీపై లేచు వారిని ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాహ్న నేలను నడచిరి. రబ్బోని మరియా. May the Lord grant grace to all audience to have the love that Mary Magdalene had for the Savior God Jesus Christ and receive blessings from Jesus Christ. Amen.